నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో గ్యాస్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొణిదెలలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. ఊరి చివర మర్రి చెట్టు కింద సిలిండర్లతో పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి వేచి చూస్తున్నారు. బ్లాక్ మార్కెట్లో గ్యాస్ అమ్మకాలు జరుగుతున్నాయనే అనుమానాలు స్థానికులు వ్యక్తపరుస్తున్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మార్చి 12వ తేదీ బుక్ చేసినాం మేము గ్యాస్. ఇప్పటికి దాదాపు 11 రోజులైంది. దాదాపు ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర కొలతలే అని చెప్తుంది. కొరత తీవ్రంగా ఉంది. గ్రామాలకి ఇచ్చడిగా రావడం లేక ఊరు బయటకు వచ్చి ఎవరికి పొడి చేతుల పందారం లేక అయిపోయింది. ఎవరంటే బిల్లు ఇప్పుడు మహిళలు ముసలోళ్ళు ఎట్లా వస్తారు వాళ్ళు? ఇప్పుడు పురుషులు ఉన్నారు కాబట్టి మోటార్ సైకిల్ ఉన్నారు తీసుకుని వచ్చి ఊరు బయట పెట్టినారు. మహిళల పరిస్థితి ఏం కావాలా? గ్యాస్ ఇది ఒకసారి దృష్టి తీసుకుని ఏజెన్సీ ఎవరున్నారో వాళ్ళు బ్లాక్ మార్కెట్ ఎక్కువగా అమ్ముతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఒక అధికారులు ఖచ్చితంగా గ్యాస్ కొరత లేకుండా చేస్తూ ఉంటున్నారు. కానీ ఎలాంటి లోటు లేదు, కొరత దండిగా ఉంది. గ్యాస్ ఏజెంట్లు బయటని వచ్చి అమ్ముతున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో గ్యాస్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు కొణిదెలలో గ్యాస్ కొరత చాలా తీవ్రంగా కనిపిస్తుంది. ఊరి చివర మర్రి చెట్టు కింద సిలిండర్లతో పడిగాపులు పడుతున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొనుందో మా ప్రతినిధి కిషోర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. కిషోర్, చెప్పండి. ఇటు సిలిండర్లతో పడిగాపులు కాస్తున్న సిచ్యువేషన్ ఉంది. డొమెస్టిక్ సిలిండర్ కి సంబంధించి ఎటువంటి షార్టేజ్ లేదంటూ కూడా ఇటు గవర్నమెంట్ చెబుతూనే ఉంది. అయినా సరే గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్ల సరఫరాలు ఎందుకు జాప్యం జరుగుతుంది? దానికి సంబంధించి అక్కడ ప్రజలు ఏం చెబుతున్నారు? సుధా, ఈ యొక్క యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఒకవైపు కమర్షియల్ గ్యాస్ కష్టాలతో ఇటు హోటల్ పరిశ్రమ మొత్తంగా కుదేలవుతున్న పరిస్థితులు కనపడుతుంటే ఈ యొక్క సెగ మాత్రం ఇటు గ్రామీణ ప్రాంతాలకు కూడా సాగినట్లుగా మనం భావించాలి. ముఖ్యంగా ఇటు నందికొట్కూరు నియోజకవర్గం మొత్తం కూడా ఈ యొక్క గ్యాస్ కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా డొమెస్టిక్ గ్యాస్ సరఫరాలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేవు, సక్రమంగా మేము సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. ఒకవైపు నీటి కోసం బిందెలు వరుసలో పెట్టి కొట్లాడేటువంటి ప్రజలు ఇప్పుడు ఆ గ్యాస్ సిలిండర్లను చెట్ల కింద గ్రామాల్లో పెట్టుకుని వచ్చేటువంటి గ్యాస్ ఆటో సిలిండర్లు తీసుకొచ్చే ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. అయితే నందికొట్కూరు నియోజకవర్గంలోని కొణిదెల గ్రామంలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. అయితే ప్రతిసారి కూడా అంటే ఈ యుద్ధానికి ముందు 2-3 రోజులకు ఒకసారి గ్యాస్ సిలిండర్లు గ్రామానికి సరఫరా అయ్యేవి, బుకింగ్ చేసుకున్న వెంటనే వచ్చేవి. అయితే ఇప్పుడు 10 రోజులు 15 రోజులు అయినప్పటికీ కూడా గ్యాస్ సిలిండర్లు రాకపోవడం, అందులోనూ ముఖ్యంగా 45 నుంచి 65 రోజులు గ్యాప్ ఉంటే తప్ప బుకింగ్స్ కూడా కాని పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో యొక్క గ్యాస్ కొరత తీవ్రంగా అయింది. ఒకవైపు ఇటు గ్రామీణ ప్రాంతాల్లోనే ఇంత తీవ్ర పరిస్థితి ఉంటే పట్టణ ప్రాంతాల పరిస్థితి ఏంటంటే మనం అంచనా వేసుకోవచ్చు. అసలు ఈ యొక్క గ్యాస్ సరఫరాలో జరుగుతున్న అమానతలు ఏంటి, ఎందుకు ఈ యొక్క డొమెస్టిక్ గ్యాస్ సరఫరాలో లోపాలు జరుగుతున్నాయి, వ్యత్యాసం ఎందుకు ఉంటుంది, ఇబ్బందులు ఎందుకు కలుగుతున్నాయి, బ్లాక్ మార్కెట్ కు డీలర్లు తరలిస్తున్న డొమెస్టిక్ సిలిండర్లను అటు గ్రామ ప్రజలు కూడా వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం పైన మంత్రులు ముఖ్యమంత్రి స్థాయిలో పైన కూర్చొని అన్ని రకాల గ్రహించకపోవడం ప్రభుత్వం యొక్క అసమర్థత అని చెప్పి చెప్తున్న పరిస్థితి స్పష్టంగా ఉంది. సుధా. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.